ఓం నమో వెంకటేశాయ. ఏ సమస్యకు ఏ స్తోత్రం చదవాలి? మనకు సమస్యలు ఉన్నప్పుడు ఏ స్తోత్రం చదివితే ఆ సమస్యల నుండి బయటపడతాం. శక్తి, ధైర్యం లేనప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. మనసులో అశాంతిగా ఉన్నప్పుడు శివాష్టకం చదువుకోవాలి. కోర్టు, న్యాయం సమస్యల కోసం సుందరకాండ స్తోత్రం చదువుకోవాలి. సంతాన సమస్యలు గోపాల సహస్రనామ స్తోత్రం. ఆరోగ్య సమస్యలు దుర్గా సప్తసతి. ధన సమస్యలు కనకదార స్తోత్రం. కుటుంబ కలహాలు గణేష అథర్వ శీర్షం. దారి తప్పిన భావన విష్ణు సహస్రనామం. సమాజంలో గౌరవం ఆదిత్య హృదయం. వీటన్నిటినీ రోజుకు ఒక్కసారైనా విన్నా, చదువుకున్నా ఏ పనుల్లోనా ఎలాంటి అడ్డంకులు లేకుండా మన కష్టాలన్నీ తీరిపోయి మన సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, టెక్స్ట్ పెట్టండి. ఓం నమో వెంకటేశ.